ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఒకసారి రివ్యూ చేద్దాం. యూ హ్యావ్ డన్ ద వర్క్, నువ్వు ఆ పని చేశావు. యూ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్, డూ డిడ్ డన్ మూడో పదం V3 కాబట్టి డన్ వస్తుంది. ఆ హ్యావ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే ఎస్ఆర్ నో క్వశ్చన్. హ్యావ్ యూ డన్ ద వర్క్, ఆ పని చేసావా అవుతుంది. దీనికి ముందు ఇంటరాగేటివ్ వర్డ్. వేర్ హ్యావ్ యూ డన్ ద వర్క్, ఎక్కడ పని చేసావు. ఇట్లా పాజిటివ్ స్టేట్మెంట్ని ఎస్ఆర్ నో క్వశ్చన్గా ఇంటరాగేటివ్ క్వశ్చన్గా మారుస్తాము. యూ హ్యావ్ నాట్ డన్ ద వర్క్, ఇది నెగిటివ్ సెంటెన్స్. హ్యావ్ తర్వాత నాట్ ఉపయోగిస్తే నెగిటివ్ అవుతుంది. ఆ హ్యావ్ని ముందుకు తీసుకొస్తే నెగిటివ్ ఎస్ఆర్ని క్వశ్చన్. హ్యావ్ యూ నాట్ డన్ ద వర్క్, ఆ పని చేయలేదా. దానికి ముందు ఇంటరాగేటివ్ వర్డ్. వై హ్యావ్ యూ నాట్ డన్ ద వర్క్, ఆ పని ఎందుకు చేయలేదు అవుతుంది. దీన్నే ఇంకొక రకంగా రాయొచ్చు. యూ హ్యావ్ంట్ డన్ ద వర్క్, నా పని చేయలేదు. హ్యావింట్ యూ డన్ ద వర్క్, ఆ పని చేయలేదా. వై హ్యావింట్ యూ డన్ ద వర్క్, ఆ పని ఎందుకు చేయలేదు. హ్యావింట్ రాసినప్పుడు అది మొత్తం సబ్జెక్ట్కి ముందుకు వస్తుంది. యూకు బదులుగా ఐ, వి, దే ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పటికీ వాటి పక్కన స్టేట్మెంట్లు అయినా, ఎస్ఆర్ నో క్వశ్చన్ అయినా, ఇంటరాగేటివ్ క్వశ్చన్ అయినా, అవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా హ్యావ్ మాత్రం ఉపయోగిస్తాము. రాజు హ్యాజ్ అటెండెడ్ ద ప్రోగ్రామ్, రాజు ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు, పాజిటివ్ స్టేట్మెంట్. హ్యాజ్ రాజు అటెండెడ్ ద ప్రోగ్రామ్, ఆ హ్యాజ్ ఇన్ రాజు ముందుకు తీసుకొస్తే ఎస్ఆర్ నో క్వశ్చన్. దాని ముందు ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్. వై హ్యాజ్ రాజు అటెండెడ్ ప్రోగ్రామ్, ప్రోగ్రామ్కి రాజు ఎందుకు అటెండ్ అయ్యాడు, ఇది పాజిటివ్. ఇప్పుడు హ్యాజ్ పక్కన నాట్ ఉపయోగిస్తే నెగిటివ్ అవుతుంది. రాజు హ్యాజ్ నాట్ అటెండెడ్ ద ప్రోగ్రామ్, రాజు ప్రోగ్రామ్ అటెండ్ కాలేదు. ఇప్పుడు హ్యాజ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తాం. హ్యాజ్ రాజు నాట్ అటెండెడ్ ద ప్రోగ్రామ్, రాజు ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదా. దానికి ముందు ఇంటరాగేటివ్. వై హ్యాజ్ రాజు నాట్ అటెండ్ ద ప్రోగ్రామ్, ఎందుకు అటెండ్ కాలేదు రాజు అని. దీన్నే మరో రకంగా రాస్తాం. రాజు హ్యాజింట్ అటెండెడ్ ద ప్రోగ్రామ్, అటెండ్ కాలేదు ప్రోగ్రామ్కి. ఆ హ్యాజింట్ మొత్తాన్ని సబ్జెక్టు ముందుకు తీసుకొస్తే ఎస్ఆర్ నో క్వశ్చన్. హ్యాజింట్ రాజు అటెండెడ్ ద ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ అటెండ్ కాలేదా. దీని ముందు ఇంటరాగేటివ్ వర్డ్. వై హ్యాజింట్ రాజు అటెండ్ ద ప్రోగ్రామ్. ఇక్కడ సబ్జెక్ట్ రాజు అని ఉంది. రాజు అనే సబ్జెక్టు బదులుగా హీ, షీ, ఇట్ సింగిల్ నౌన్స్ ఏది ఉన్నప్పటికీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్ అయినా నెగిటివ్ స్టేట్మెంట్ అయినా, పాజిటివ్ ఎస్ఆర్ నో, నెగిటివ్ ఎస్ఆర్ నో, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఎస్ఆర్ నో, ఏదైనప్పటికీ ఈ సబ్జెక్ట్స్ ప్రక్కన హ్యాజ్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. గతంలో అంటే పాస్ట్లో ఒక పని జరిగింది అని మాత్రమే చెప్పడానికైతే పాస్ట్ సింపుల్ ఉపయోగిస్తాం. అలా కాకుండా ప్రజెంట్ సిచ్యువేషన్ మీద పాస్ట్ ఇన్సిడెంట్స్ యాక్షన్ యొక్క ప్రభావం ఉంది అన్న క్రమంలో అన్న అర్థంలో చెప్పేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. అంటే పాస్ట్లో జరిగిన పని యొక్క రిజల్ట్ ఇప్పుడు ఉండాలి. అది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించడంలో ముఖ్య ఉద్దేశం.